రిమైండర్ పంపించినాం. మళ్ళీ 9th డిసెంబర్ 2024లో కూడా పంపడం జరిగింది. అంటే ఏమని చెప్పినాం, ఏదైతే ప్రపంచంలో బెస్ట్ టెక్నాలజీ అవుతుందో ఆ టెక్నాలజీని ఐడెంటిఫై చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి టెక్నాలజీ ఐడెంటిఫై చేసి ఆ టెక్నాలజీ ప్రకారం టెండర్ పిలవండి అన్నాం. దానికి సంబంధించి ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీని ఏర్పాటు చేసినాం. అంటే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 1 సంవత్సరం 4 మాసాలు 3 మాసాలు అవుతా ఉంది. కమిటీ చేసిన తర్వాత కమిటీ మీటింగ్లో పెట్టలేవాడు, కాలయాపన చేసిండు. నా నోట్స్ రెగ్యులర్గా పోయిన తర్వాత 4-5 పర్యాలు రిమైండర్స్ నోట్స్ ఇచ్చిన తర్వాత అంటే ఆదేశాలు, మంత్రిగా నా బాధ్యత. ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పందించలే. చివరికి స్పందించి వాళ్ళు ఏదో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక టెండర్ పిలిచింది. ఆ టెండర్కు స్పందనగా సుమారుగా 23-4 అప్లికేషన్ వచ్చినాయి. వచ్చి కూడా సుమారుగా 4-5 మాసాల పైన దాటిపోయింది. 4-5 మాసాలు దాటిన తర్వాత కూడా వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వాలా, వాళ్ళు ప్రజెంట్ టెక్నాలజీలో కంప్యూటర్ పెట్టి మాది ఇది అని ఇవ్వాలా. ఇప్పటి వరకు ఆ కార్యక్రమం మొదలు పెట్టలే. అంటే ప్రభుత్వం అంటే మంత్రి అంటే ప్రభుత్వం, చట్టం ప్రకారం యాక్ట్ ప్రకారం రూల్స్ ప్రకారం డైరెక్షన్ ఇచ్చి ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్పందించకపోయిన సందర్భంలో దీనివల్ల గతంలో మనం చూసినాం, గత ప్రభుత్వ హయాల్లో ఈ హోలోగ్రామ్స్ అనేది కరెక్టా బోగసా అక్కడక్కడ దొంగతనం చాలా దొరుకుతా ఉన్నాయి. సో ఈ లోగోస్ కూడా అనే కింద సో మీరు స్పీడప్, దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఎందుకు ఆలోచన చేస్తామని చెప్పిన ఇన్ని సందర్భాలు చెప్పిన తర్వాత కూడా ఈనాటికి కూడా చర్యలు తీసుకొని కారణంగా ట్రాన్స్పరెంట్ గా చేయమని చెప్పినాం. దానికి కమిటీ చైర్మన్ ఆయనే. నేను అన్నారు కదా, కేటీఆర్ మాట్లాడుతూ ఇంకొకరు మాట్లాడుతూ అది నిజాయితీ గల అధికారిని. మన నిజాయితీ గల అధికారికే నేను ఇచ్చిన కదా చైర్మన్ గా, అతను వద్దని చెప్పలేదు కదా, అతనే చేసిన కదా. అతను చేయమంటే అతను ఫైల్ పంపించి మళ్ళీ వేరే పని పంపిస్తే నువ్వే ఉండాలయ్యా బాబు, కమిటీ చైర్మన్ నువ్వే ఉండాలని చెప్పి అతనికి ఆ విధంగా ఇచ్చిన తర్వాత చేయలే. మరి చేయని సందర్భంలో నేను మొన్న అక్టోబర్ 11 తారీఖునే చీఫ్ సెక్రటరీ గారికి, నిన్న కాదు అక్టోబర్ 11న చీఫ్ సెక్రటరీ గారికి నేను లెటర్ పంపించిన. 11th అక్టోబర్ చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ పంపించినాం. దీంతో పాటుగా ఇదొక అంశం, అంటే విధులు నిర్వర్తించకపోవడము, నిర్లక్ష్యం చేయడము, అంటే ప్రభుత్వ విధి నిర్వహణకు అడ్డంకులు కల్పించే కార్యక్రమం. దీనిలో ఇదొక అంశం. రెండవది ఇంకొక అంశం కూడా, సెకండ్ ఇష్యూ కూడా ఏంటంటే, తర్వాత డిస్టిలరీకి సంబంధించి కూడా ప్రభుత్వం అంటే మంత్రికి రూల్స్ ప్రకారం చట్టం ప్రకారం అధికారం, వాటికి సంబంధించి ఆ విధంగా డిస్టిలరీ ఫ్యాక్టరీ వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తాయి, తద్వారా ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా జరిగినప్పుడు మరి ఎందుకు మీరు లేట్ చేస్తా ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు, కేసీఆర్ గత ప్రభుత్వంలో కేసీఆర్ క్యాబినెట్కి పంపిండు, మీరు కూడా క్యాబినెట్కి పంపండి అని దానిపైన అధికారి రాసినప్పుడు ఆ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏం పంపిండో ఫైల్స్ పంపమని అడిగినాం. ఫైల్స్ ఏం రాసిండో ఏం పంపిండో కేసీఆర్ ఎట్లా పంపిండు, మరి రూల్స్కు వ్యతిరేకంగా ఎట్లా పంపిండు, ఏం చేసిండు, ఎందుకు పంపాల్సి వచ్చింది అంటే ఆ ఫైల్స్ కూడా రాలే, ఫైల్స్ కూడా పంపలే. ఈ రోజు దాకా పంపనప్పుడు మరి చీఫ్ సెక్రటరీ గారికి పంపడం జరిగింది. దానికి చీఫ్ సెక్రటరీ గారికి నోట్ ఇవ్వడం జరిగింది, ఎందులో మెన్షన్ చేయడం జరిగింది. మరి దానికి కూడా రియాక్ట్ కల. అట్లాగే ఇంకా కొన్ని విషయాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బిస్లరీ కంపెనీస్ వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క కంపెనీకి లీజ్ లైన్స్ ఉన్నప్పుడు లీజ్ లైన్స్ ఎక్స్టెండ్ చేస్తారు. లీజ్ లైన్స్ ఎక్స్టెండ్ చేసే రూల్ ఉంది, చెయ్యని కారణంగా ఒకటే కంపెనీ ద్వారా నెలకు 23 కోట్ల రూపాయలు, 10 మాసాలకు 230 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. అంటే చట్టానికి లేకుండా కూడా చట్టంలో లేనివేమో చేసిండ్రు,
చట్టాలు ఉన్నవేమీ చేయలేదు. అది దాని మూలంగా వీళ్ళపైన మరి ఈ విధంగా ప్రభుత్వ విధులను అడ్డుకునే కార్యక్రమం జరుగుతా ఉంది. రాష్ట్రానికి నష్టం జరుగుతా ఉందని చీఫ్ సెక్రటరీకి కంప్లెయింట్ చేయడం జరిగింది. నేను నిన్న చేసింది కాదది. 11th October 2023. సో దానిపైన వాస్తవంగా దీనిపైన జరిగిందేంటి? మీరందరూ అనుకున్నట్టు